అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 28వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు గురువారము. ఈ రోజు తిథి బహుళ విధియ పూర్తిగా ఉన్నది. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 12:34 వరకు. తదుపరి పుష్యమి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి మీరు శుభవార్తల్ని అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులు నత్తనడకగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనబడదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి కన్యారాశి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహవాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి తులారాశి. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలను అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు శ్రమకు తగిన ఫలితం కనబడదు. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. తదుపరి మకర రాశి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. తదుపరి కుంభరాశి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి మీనరాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనబడదు.